ఏపీలో ఎన్నికల నిర్వహణ పోలింగ్ తర్వాత హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న సమాచారం ఉన్నా హింస చెలరేగడంపై మండిపడింది. ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రత్యేక అబ్జర్వర్లు ఈసీఐకు నివేదికిచ్చింది. పాలన, పోలీస్ వ్యవస్థల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలిచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా. 3 రోజుల పాటు హింసాత్మక ఘటనలను నివారించలేకపోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస రివ్యూలతో సరిపెడుతున్నారు తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మండిపడుతోంది. ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తర్వాత హింసపై ఈసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై సమాచారం ఉన్నా హింస చెలరేగడంపై మండిపడింది. ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రత్యేక అబ్జర్వర్లు ఈసీఐకు నివేదికిచ్చారు. పాలన, పోలీస్ వ్యవస్థల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలిచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా. 3 రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా వాటిని అరికట్టలేకపోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటు పల్నాడు, మాచర్ల, గురజాలలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి నరసరావుపేటలో. అయితే వీటిపై సరైన దృష్టి సారించలేదు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కట్టడి చర్యలు తీసుకోలేదని అబ్జర్వర్లు కంప్లైంట్ చేశారు. జిల్లా కలెక్టర్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయింది. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. మే 13 ఎలక్షన్ అంటే పోలింగ్ కు ముందు, బిఫోర్ పోలింగ్ మాచర్ల, గురజాల, పల్నాడు ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుని అప్పటి నుంచి కూడా 3 రోజుల పాటు హింస చెలరేగుతుందని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రత్యేక అబ్జర్వర్లు మిశ్రా కంప్లైంట్ చేశారు. దీంతో ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తర్వాత హింసపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయి, సున్నిత ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉంది అని ముందస్తుగా తెలిసినప్పటికీ కూడా రివ్యూలు చేయకపోవడము, అలాగే ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన పాలనా వ్యవస్థ లేదని మండిపడింది. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రత్యేక అబ్జర్వర్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పాలన, పోలీస్ వ్యవస్థల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలిచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా. 3 రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా వాటిని ఎందుకు అరికట్టలేకపోయారు అంటూ కూడా నిలదీసింది. అలాగే జిల్లా కలెక్టర్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. ఇక పోలీస్ బందోబస్తుకు సంబంధించి పూర్తి నిర్లక్ష్యం కనపడుతోంది. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయింది. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.
ఏపీలో ఎన్నికల నిర్వహణ పోలింగ్ తర్వాత హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్ చంద్రశేఖర్, ప్రత్యేక అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిశ్రా కావచ్చు, దీపక్ కావచ్చు, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దీని మీద ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏమైనా యాక్షన్స్ ఉంటాయా? అంటే ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా మీరు చెప్పినట్లుగా యాక్షన్స్ ఉండే వీళ్ళ మీద చర్యలు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది దేవి. ప్రధానంగా ఏపీలో ఆఫ్టర్ పోల్ వయలెన్స్ మీద జరిగిన పరిణామాల మీద ఈసీ అయితే చాలా సీరియస్ గా ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇప్పటికే సీఎస్ ని అలాగే డీజీపీని సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని తమ ఎదుట హాజరు కావాల్సిందిగా, పర్సనల్ గా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఏపీ పరిపాలనా వర్గాల్లో కావచ్చు, పోలీసు వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఇది సంచలనాత్మకమైన వ్యవహారంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పోల్ వయలెన్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. సహజంగా ఎన్నికల సందర్భంగా పోల్ వయలెన్స్ అనేది జరగడం సహజమైన పరిణామమే. అది ఒక రోజు ఉండొచ్చు, కొన్ని గంటల పాటు ఉండొచ్చు. కానీ ఇది ఏకంగా 3 రోజుల పాటు పోల్ వయలెన్స్ అనేది కొనసాగడమే కాకుండా ఇది రోజు రోజుకి విస్తరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం కావచ్చు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో గ్రామ గ్రామానికి రోజు రోజుకి ఈ పోల్ వయలెన్స్ అనేది, ఆఫ్టర్ పోల్ వయలెన్స్ అనేది పెద్ద ఎత్తున విస్తరించడం అనేది, విస్తరించిన వ్యవహారాన్ని చాలా సీరియస్ గా ఈసీఐ తీసుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తామంటే ఏపీ డీజీపీ కావచ్చు, ఏపీ సీఎస్ కావచ్చు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభిప్రాయానికి ఈసీఐ వచ్చినట్లుగా మనకందుతున్న సమాచారం జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. ఎక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్న సమాచారం నిఘా వర్గాల నుంచి వచ్చినప్పటికీ, అక్కడ పోలీసు అదనపు బలగాలను, బందోబస్తును పెంచినప్పటికీ పోల్ వయలెన్స్ ని, ఆఫ్టర్ పోల్ వయలెన్స్ ని కట్టడి చేయడంలో, నివారించడంలో పూర్తిగా ఏపీ పరిపాలనా యంత్రాంగం, ఏపీ పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందన్న అభిప్రాయాన్ని దాదాపు వ్యక్తం చేసిన పరిస్థితి ఈసీ వైపు నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు డీజీపీకి, మరొక వైపు సిఎస్ జవహర్ రెడ్డికి సమన్లు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏపీ సెక్రటేరియట్ లో అత్యవసర భేటీ అటు సిఎస్ జవహర్ రెడ్డితో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కొద్దిసేపటి క్రితమే ఏపీ సెక్రటేరియట్ కి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అత్యవసర భేటీ నిర్వహించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఇటువంటి సమావేశాలు 1-2 సార్లు నిర్వహించుకోవాల్సిన వీళ్ళిద్దరూ తొలిసారిగా సమన్లు జారీ అయిన తర్వాత ఈ సమావేశాన్ని పెట్టుకోవడం కొంత కీలకమైన అంశంగానే కనిపిస్తోంది. ఈ భేటీ పట్ల, అంటే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ పట్ల కొంత ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్సనల్ గా వెళ్లి వివరణించుకోవాల్సిన పరిస్థితి ఏపీలోని పోలీస్ బాస్ కు, అడ్మిన్ బాస్ కు కలిగిన పరిణామాలు చూస్తామంటే కొంత చర్చనీయాంశం అయితే ఇటు అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈసీ నుంచి ప్రత్యేక అబ్జర్వర్లు ఎవరైతే వచ్చారో రామ్మోహన్ మిశ్రా, అలాగే జనరల్ అబ్జర్వర్ గా రామ్మోహన్ మిశ్రా వచ్చారు, అలాగే పోలీస్ అబ్జర్వర్ గా దీపక్ మిశ్రా వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఇటు ఏపీలోని పరిపాలనా వ్యవహారాల మీద, అలాగే పోలీసు వర్గాలు, పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను ఈసీఐకి అందించినట్లుగా తెలుస్తోంది. సో వాళ్ళిద్దరూ ఇచ్చిన నివేదికలు అయితే చాలా స్పష్టంగా ఏపీలో పోలీసు యంత్రాంగం కావచ్చు, పరిపాలనా యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎన్నికల నిర్వహణతో పాటుగా ఎన్నికల అనంతరం పోల్ వయలెన్స్ ని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయాన్ని తమ నివేదికలో ఇద్దరు అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్ అలాగే జనరల్ అబ్జర్వర్ ఇద్దరు దీపక్ మిశ్రా, రామ్మోహన్ మిశ్రా వీళ్ళిద్దరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ పోల్ వయలెన్స్ ని కట్టడి చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో కదిలించి వీలైనంత వరకు పోల్ వయలెన్స్ అనేది, ఆఫ్టర్ పోల్ వయలెన్స్ అనేది కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉన్న ఆ దిశగా ఎక్కడ చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున సీఎస్ మీద వచ్చాయి. మరొక వైపు హరీష్ కుమార్ గుప్తా మీద కూడా, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీద కూడా ఇదే తరహా ఆరోపణలు, విమర్శలు, అభియోగాలు వెల్లడవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాను డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏమాత్రం సీరియస్నెస్ అనేది డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీరియస్నెస్ గా వ్యవహరించలేదు. పోల్ వయలెన్స్ జరుగుతున్నప్పటికీ వరుసగా రివ్యూలు పెట్టుకోవడంతోనే సరిపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలని నివారించడంలో హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయిలో విఫలమయ్యారన్న అభిప్రాయానికి దాదాపు ఈసీఐ వచ్చేసినట్లుగానే కనిపిస్తుంది. ఇదే రకమైన అభిప్రాయాన్ని పోలీస్ అబ్జర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా కూడా ఈసీఐకి నివేదిక రూపంలో అందించినట్టుగా తెలుస్తోంది. సో ఒక విధంగా చూసుకుంటుంటే ఈసీఐ వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటుందా అన్న దిశగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోనూ అలాగే రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోనూ చాలా
స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన తర్వాత వీళ్ళు ఏం వివరణ ఇస్తారన్న అంశానికి సంబంధించి ఉత్కంఠతకు తెరలేచిన పరిస్థితి రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో, అధికారిక వర్గాల్లో ఇది ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన చర్చనీయాంశంగా మారిన సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయన్న విషయం చాలా స్పష్టంగా నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించే, దీనికి సంబంధించి ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని నిఘా వర్గాల దాకా అక్కలేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలు, గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు, ఆ నియోజకవర్గానికి ఉన్న చరిత్రను చూస్తే కనుక ఖచ్చితంగా అక్కడ పోల్ వైలెన్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుందన్న చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మాచల నియోజకవర్గం కావచ్చు, నరసరావుపేట నియోజకవర్గం కావచ్చు, గురజాల నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం, ఇళ్ల మీద పడి లూటీలు చేయడం వంటి ఘటనలు చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉందని, దీనికి సంబంధించిన పోల్ వైలెన్స్ కి, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ కి సంబంధించిన స్కోప్ చాలా ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తేటతెల్లంగా తెలుస్తున్న పరిస్థితిగానే కనిపిస్తోంది. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే, మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే పల్నాడు జిల్లాకి అదనపు బలగాలు ఎక్కువగా పంపించిన పరిస్థితి కూడా ఈసీ వైపు నుంచి కనిపించింది. అదనపు బలగాలను పంపించారంటేనే అది సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తించబట్టే అదనపు బలగాలను పంపించారు. కానీ ఆఫ్టర్ పోల్ వైలెన్స్ విషయంలో మాత్రం కట్టడి చేయడంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందన్న అభిప్రాయం పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదుల రూపంలో వెళ్ళాయి. కొన్ని విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి నేరుగా ఈసీఐకి వెళ్ళినట్లుగానే తెలుస్తోంది. వీధుల్లోకి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు వీధుల్లోకి రాడ్లతోనూ కర్రలతోనూ పెద్ద పెద్ద దొంగలతో రాళ్ల దాడులు చేసుకుంటూ వెళ్లడాన్ని, ఇళ్ల మీద షాపుల మీద పడి లూటీలు చేయడం, ఇటువంటి సంఘటనలు విజువల్స్ రూపంలో బయటికి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈసీఐ దృష్టి సారించింది. వీటన్నిటి మీద వివరణ కోరుతూ ఇటు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను, అలాగే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని, తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సెక్రటేరియట్కి వచ్చారు. సెక్రటేరియట్ వచ్చి నేరుగా ఫస్ట్ బ్లాక్ లో ఉన్న సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. వీళ్ళిద్దరు భేటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరికి సమన్లు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాల్సి ఉంది అని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ చర్చించుకోవడం అనేది ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. సో వీళ్ళ మీద చర్యలు ఉంటాయి అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున అధికారిక వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూడాల్సిన ఇక్కడ ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది. సో ఒకవేళ ఏపీ సీఎస్ మీద కావచ్చు, కొత్తగా నియమితులైన ఏపీ డీజీపీ మీద కనుక చర్యలు తీసుకుంటే అది మరింత చర్చనీయాంశమయ్యే సంచలనాత్మకమైన వ్యవహారంగా మారే అవకాశం లేకపోలేదు. దేవి, పిఎంఆర్ చంద్రశేఖర్, గతంలో ఎప్పుడైనా ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిందా? సిఎస్ కి ఇలా సమన్లు పంపినటువంటి సందర్భం ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆ తర్వాత బైఫర్కేషన్ తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో కావచ్చు? ఎందుకంటే హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో పోల్ వైలెన్స్ అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్స్ వెళ్ళాయంటే ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ తరహా చర్యలు కావచ్చు, ఈ తరహా ఏపీ సీఎస్కి, ఏపీ డీజీపీకి సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాల్సిందిగా, స్వయంగా తమ ఎదుటకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరటం అనేది బహుశా నాకు తెలిసి ఇప్పటి వరకు ఏపీ చరిత్రలో, ఉమ్మడి ఏపీ చరిత్రలో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలేదు. కానీ ఎవరి మీదైనా కానీ, అంటే అటు సీఎస్గా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద, డీజీపీగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద ఒక పార్టీకి అనుకూలంగా లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తే వాళ్ళని ఎన్నికలకు ముందుగానే తప్పించడం అనేది సహజంగా జరిగే పరిణామం. ప్రస్తుతం జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా డీజీపీని మార్చారు. అలాగే కొంతమంది ఐజీలను, ఎస్పీలను మార్చిన పరిస్థితి కనిపించింది. సో ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు. సో తొలిసారిగా ఈ స్థాయిలో ఆఫ్టర్ పోల్ వైలెన్స్ జరిగింది కాబట్టి ఈసీఐ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పైగా 3 రోజులు ఎన్నికల నాటి నుంచి పోల్చుకుంటే 13, 14, 15వ తేదీ ఇది ఎక్కడితో ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ లోనే ఉన్న ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో గాలికి వదిలేసినట్లుగా, శాంతి భద్రతను గాలికి వదిలేసినట్లుగా అధికార గణం వ్యవహరిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈసీఐ నేరుగానే ఫోకస్ పెట్టినట్టుగా, ఏపీ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏపీలోని లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే సమన్లు జారీ చేసింది. సో ఇప్పుడైతే అధికారిక వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఏపీ సీఎస్, ఏపీ డీజీపీ మీద చర్యలు ఏమన్నా తీసుకుంటారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే అవి ఏ స్థాయిలో ఉంటాయన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. దేవి, ఆల్రైట్, పిఎంఆర్ చంద్రశేఖర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ అయింది. ఇటు హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో హింసడం పట్ల ఇటు సీఎస్ కు, డీజీపీకి సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి ఇమీడియట్ గా రావాలంది.